కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈవో వ్యక్తిగత కార్ డ్రైవర్ను దేవస్థానం ఉద్యోగిగా నియమించి టికెట్ క్యాష్ కౌంటర్ వద్ద విధులు అప్పగించినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిరోజు వేల రూపాయల లావాదేవీలు జరిగే క్యాష్ కౌంటర్ను ప్రైవేటు వ్యక్తికి ఎలా అప్పగించారన్న ప్రశ్నలు భక్తుల్లో కలకలం రేపుతున్నాయి. ఇదే విషయాన్ని ప్రశ్నించిన సిబ్బందిపై బెదిరింపులకు పాల్పడుతున్నాయని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈవో ఆదేశాలతోనే విధులు నిర్వహిస్తున్నాయని సదరు వ్యక్తి చెబుతున్న నేపథ్యంలో దేవస్థానంలో నిబంధనలు పాటిస్తున్నారా అనే అంశంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టికెట్స్ రివేస్తున్నావే సార్ చెప్పిరా ఇంతకుముందు కూడా ఇచ్చినావు కదా. ఇటు చూడు, నీ పేరు విక్రమ్. అంటే ఇప్పుడు ఎంప్లాయీస్ లేరా ఇక్కడ కొన్నాట్లో? హలో, మరి నువ్వెందుకు ఇస్తున్నావు బ్రదర్? నువ్వెందుకు ఇస్తున్నావు టికెట్లు? టికెట్ నువ్వెందుకు ఇస్తున్నావు? ఎంప్లాయీ ఏ సార్? ఏ సార్? ఇగో చెప్పిరా? అంటే చందన చెప్పి టెంపుల్ సూపర్. ఓకే, అంటే ఎంతమంది ఇచ్చారా? ఇప్పుడు ఫస్ట్ టైమా? ఎప్పుడు ఇస్తారు కదా? మీ పేరు ఏంటిది? విక్రమ్. విక్రమ్. ఈవో గారి డ్రైవరా మీరు? ఎట్లా? ఈవో డ్రైవర్. ఓకే, టికెట్స్ రివేస్తున్నావే సార్? ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అసీం అందిస్తారు. అసీం, ఇక కొండగట్టు దేవాలయంలో ఈవో పర్సనల్ కార్ డ్రైవర్ను క్యాష్ కౌంటర్ వద్ద విధులు అప్పగించినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? మామూలుగా కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఇప్పుడు సంచలన ఆరోపణలు చర్చాంశంగా మారాయి. దేవస్థానం ఈవో అంజనారెడ్డి పర్సనల్ కార్ డ్రైవర్ గా ఏకంగా ఆలయ ఉద్యోగిగా మారి టికెట్ క్యాష్ కౌంటర్ వద్ద విధులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రతిరోజు వేలాది మంది భక్తులు దర్శించుకునే ఆలయంలో టికెట్ల ద్వారా భారీగా నగదు వసూలవుతుంటుంది. అలాంటి అత్యంత కీలకమైన క్యాష్ కౌంటర్ బాధ్యతలను ప్రభుత్వ ఉద్యోగికి కాకుండా ఓ ప్రైవేటు వ్యక్తికి ఎలా అప్పగించాలనే ప్రశ్నలు ఇప్పుడు భక్తులు స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని ప్రశ్నించిన కింది స్థాయి సిబ్బందిపై సదరు వ్యక్తి దురుసుగా ప్రవర్తిస్తున్నాడని, తాను ఈవో ఆదేశాలతోనే డ్యూటీ చేస్తున్నానంటూ బెదింపులకు పాల్పడుతున్న ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో దేవస్థాన పరిపాలనలో అసలు నిబంధనలు అమలవుతున్నాయా, ప్రభుత్వ ఆలయంలో నగదు వ్యవహారాలను ప్రైవేటు వ్యక్తులతో నిర్వహించడం ఎంతవరకు సమంజసమనే చర్చ అయితే కొనసాగుతుంది. రోజు వేలాది రూపాయల ఆదాయం వచ్చే టికెట్ క్యాష్ కౌంటర్ వద్ద అధికారిక నియామకం లేని వ్యక్తిని విధులు నిర్వహిస్తున్నాడన్న ఆరోపణలు భక్తుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన కొండగట్టు దేవస్థానంలో హాట్ టాపిక్ గా మారింది. మౌనిక. రైట్ అసీం, థ్యాంక్ యూ.